అందరికీ నమస్కారం. రాజు ఆటో ఎర్నింగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు విషయం ఏంటంటే ఎలక్ట్రానిక్ ఆటో బెస్టా, సిఎన్జి ఆటో బెస్టా, ఎల్పిజి ఆటో బెస్టా, అసలు హైదరాబాద్లో ఏది నడిపితే మంచిది, మనకు ప్రాఫిట్ ఏది ఉంటుంది దాన్ని బట్టి దానికోసమని వీడియో చేస్తున్నా. అన్న కామెంట్లో పెట్టిండు, అన్న నీకోసమే చూడండి, ఇక అందరికి ఇట్లా యూజ్ అవుతుందని వీడియోనే చేస్తున్నా. ఫస్ట్ మనము ఎలక్ట్రానిక్ ఆటో గురించి డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎలక్ట్రానిక్ ఆటో వచ్చేసి 3,65,000 నుంచి 4 లక్షల లోపల ఉంది. ఒక్కొక్క ఏరియా బట్టి ఇట్లా మారుతుంది కొంచెము, అదే షోరూమ్ బట్టి ఇట్లా. వాళ్ళకు మళ్ళీ దాని మీద సబ్సిడీ ఇట్లా ఇస్తారు. సబ్సిడీ దీనికి వచ్చేసి ఎట్లుంటుంది అంటే 178 కిలోమీటర్లు బజాజ్ ఆటో ఫుల్ ఛార్జ్ చేస్తాను వచ్చింది, కానీ 160 అట్లా 150 వరకు వస్తుంది. డైలీగా వాళ్ళు నడిపేయడానికి చేసేదానికి సరిపోతుండొచ్చేమో, మేబీ సిటీలో తిరిగితే సరిపోతుంది. కానీ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే బయటకు పోవడానికి రాదు, బయట ఏమైనా అనుకోకుండా ట్రిప్స్ కానీ కిరాయిలు కానీ పడ్డానికి రాదు, లేకపోతే ఫ్యామిలీతో ఎటైనా బయటకు పోదామన్న ఒక ఎగ్జాంపుల్కి యాదగిరిగుట్ట అయినా మనకు దగ్గర నియర్ బై లొకేషన్లో ఏదైనా ఉన్నా కానీ పోవడానికి వీలు కాదు. ఏదైనా సడన్గా ఏదైనా మేజర్ రిపేరింగ్ వచ్చిందనుకో, ఇక బండిని తాడు పట్టుకొని నొక్కొని రావాలి, లేకపోతే దానికి ఉంటేగా 4,000 5,000 ఇస్తే ఎక్కించుకోతారు, అట్లా తీసుకోవడానికి ఉంటుంది. లేకపోతే ఇక ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే దాన్ని తాడు కట్టుకొని పోవాల్సి వస్తుంది. ఆటో వల్ల అడ్వాంటేజ్ అంటే ఓన్లీ సిటీలో నడుపుకొని మనము టైం టు టైం మెయింటైన్ చేసుకుంటుంటే సరిపోతుంది. కానీ బయట తీసుకుపోయి లేకపోతే ఎటైనా సడన్గా ఎటైనా వెళ్ళాల్సి వచ్చినా కానీ దీనివల్ల ఎక్కువ యూజ్ ఉండదు. కాకపోతే ఏంటంటే మనకు పెట్రోలు, డీజిల్, లేకపోతే సిఎన్జి గ్యాస్ ఇవన్నీ సేవ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సిఎన్జి గ్యాస్ వచ్చేసి నాది ప్రజెంట్ నడిపేది అదే. దీంట్లో ఒక్కసారి ఫుల్ చేసినాం అనుకో, దగ్గర ఒక 1500-1600 చేసుకోవచ్చు. అంటే దగ్గర 180 కిలోమీటర్స్ 160 కిలోమీటర్స్ తిరగవచ్చు. సిఎన్జి ఇప్పుడు ఏడ పడితే ఆడ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకసారి స్టాకేజ్ అయినాయి అనుకో, అసలు తిరిగి చదవాలి, ఒక దగ్గర అయిపోతే ఒక దగ్గర ఉండదు. దాంతో ఇది ఒకటి పెద్ద రిస్క్. సిటీలో అయితే కరెక్ట్ గిరాక్ టైంలోనే గ్యాస్ అయిపోయింది అనుకో, అసలు గంటలు లైన్లో నిలబడాలి. ఇది ఇట్లా తీసుకుంటున్నప్పుడు చాలా ఆలోచించాలి. సిఎన్జి అనేది మాటలు కాదు. సిఎన్జి మైలేజ్ పరంగా మంచిగా ఉంటుంది, కాకపోతే కంటిన్యూ దొరికితే ఇన్కమ్ ఇట్లా మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏదో ఇన్కమ్ చూసి దీన్ని టెంప్ట్ అయ్యి తీసుకుంటే ప్రాబ్లమ్స్ అయితే ఇట్లుంటాయి. వెయిట్ చేయాల్సి వస్తుంది, ఫుల్ పేషెన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి గిరాక్ కాని టైంలోనే తిరిగిన మనకు గ్యాస్ ఇట్లా అయిపోతే, గ్యాస్ కోసం మనము ఫిల్లింగ్ స్టేషన్స్కి దానికి ఇటుకి వెళ్తే సడన్గా దొరికితే మంచిదే, దొరకకపోతే ఎప్పుడు దొరకదు మ్యాక్సిమం. ఎందుకంటే ఎప్పుడు పోయినా గంట నిలబడాలి, అర్ధగంట నిలబడాలి, పుసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చినాక గ్యాస్ అయిపోదు, సరిగ్గా పేజర్ ఉండదు, కొట్టినందుకు అనుకో 10 రూపాయలు, ఇవన్నీ రిస్కులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఆదాయం ఉంటుందంటే ఉంటుంది, కానీ డైలీ నడిచి మనకు గ్యాస్ టైం టు టైం దొరికితే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఎల్పిజి ఆటో అంత సుఖం సిటీలో ఏది ఉంటుంది నన్ను అడిగితే. నా ఒపీనియన్ చెప్తున్నా, నాకు ఒక 3.5 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు 2019 మోడల్ దాకా దీనికి ఏంది 2TIలో అది ఉంటుంది. 2020 నుంచి BS6 వచ్చింది. BS6 వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్, 2TI అనేది 2 స్ట్రోక్ ఇంజన్. 4 స్ట్రోక్ ఇంజన్కి 2TI పోయిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే 2TI పోసి నడిపేటి బండ్లు మెయింటెనెన్స్ తక్కువ ఉంటాయి, మెయింటెనెన్స్ కొంచెం ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. ఈ 4 స్ట్రోక్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆయిల్ ఎక్కువ తాగుతుందా అని కంప్లైంట్లు ఇస్తారు, బోర్ గిట్లా తొందర పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే దీనికి ఇట్లా ఎల్పిజి అనేది ఎక్కడైనా దొరుకుతుంది అన్న, ఎటన్నా తీసుకోవచ్చు. టైం టు టైం 300 ఒకసారి ఫిల్ చేస్తే అప్ అండ్ డౌన్ 300 150 300 పోవచ్చు, నిమ్మలంగా రావచ్చు. ఎల్పిజి అంత సుఖం ఏది ఉండదు. కాకపోతే ఏంటంటే సిటీ టైంలో మన గిరాక్ టైంలో కానీ ఏడ కానీ అసలు గ్యాస్ అనేది దొరకదు అనే మాటనే ఉండదు. ఇప్పటికి గ్యాస్ దొరుకుతుంది ఎల్పిజి. కాకపోతే ఏంటంటే ఇది 5 కిలోమీటరు మేబీ దీనికి కొంచెం కంపేర్ చేస్తే ఆడికాడికి వస్తుంది. సిఎన్జికి దీన్ని కంపేర్ చేస్తే కొంచెం అటు ఇటు వస్తుంది. కాకపోతే దీని మీద 100 రూపాయలు తక్కువ సంపాదిస్తాం, దాని మీద ఎక్కువ సంపాదిస్తాం అంతే. ఇది రోజు ఇప్పుడు 2,000 చేసినాం అనుకో, దీనికి 400 500 వస్తే సరిపోతుంది, దానికి 300 వేయాలి, అంతే డిఫరెంట్ వస్తుంది. దీంట్లో పెద్ద ఫరక్ ఏమి ఉండదు. ఎల్పిజి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్లు ఉంటాయి. ఎల్పిజి తీసుకుంటే బెటర్, నా ఒపీనియన్ అయితే ఇది.